స్పిరిచువాలిటీ, అదేవిధంగా ఫెలోషిప్ విత్ గాడ్, భగవంతుడితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. ఈ ఫెలోషిప్ అనేది ఏం చేస్తుందంటే మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్స్ని, బ్లాకేజెస్ని క్లియర్ చేస్తూ మనిషిని ఒక పాజిటివ్ వైపుకు నడిపిస్తూ ఒక డివైన్ వైబ్రేషన్లో ఉంచుతుంది. ఈ డివైన్ వైబ్రేషన్లోకి వెళ్ళడానికి తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించాలి. అద్వైతం అంటే, అహం బ్రహ్మస్మి అంటే, ఈ పదాలకు సంబంధించినటువంటి కొంచెం క్లియర్ విశ్లేషణ ఈరోజు మనం చేస్తాం. ప్రతి మనిషి కూడా ఏదో ఒక డేట్కి, ఏదో ఒక సమయానికి జన్మిస్తాడు. ఆ సమయానికి, ఆ డేట్కి జన్మించడానికి వెనకాల బిహైండ్ సమ్ రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటి? మీలో దాగి ఉన్నటువంటి మీ బర్త్ నెంబర్ను బట్టి మీరు ఎలాంటి శివతత్వాన్ని కలిగి ఉన్నారు. ఆ శివతత్వాన్ని మేల్కొల్పాలంటే మీరేం చేయాలి? ఈరోజు మనం మీలో దాగి ఉన్న శివతత్వం గురించి తెలుసుకుందాం. మీరందరూ సిద్ధంగా ఉంటే ఒకసారి చాట్ బాక్స్లో నాకు ఎస్ ఐఎమ్ రెడీ అని మెన్షన్ చేయండి. ఈరోజు మీ బర్త్ యొక్క నెంబర్ను బట్టి మీలో ఉన్న శివతత్వ శక్తి గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. బర్త్ నెంబర్ ఏమని పిలుస్తారంటే మూలాంక్ అని పిలుస్తారు. ప్రతి ఒక్కరిలో అహం బ్రహ్మస్మి అనేది, ప్రతి ఒక్కరిలో జీవుడు దేవుడు ఉన్నాడని ఎలాగైతే చెప్తారో ఆ శివతత్వం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ మూలాంకన్ అనేది ఎలా చేస్తారంటే, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 1-10-19-28 అయిందనుకోండి. సో మీ యొక్క మూలాంక్ వచ్చేసి నెంబర్ 1. ఎలాగంటే 1+0 1, 9+1 10, అంటే 1+0 1. ఇలా ఒక సింగిల్ డిజిట్ మీదకి తీసుకొచ్చిన దాన్ని బర్త్ నెంబర్ అని పిలుస్తారు న్యూమరాలజీ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్, నా డేట్ ఆఫ్ బర్త్ 15th, 1+5 = 6. నా మూలాంక్ వచ్చేసి 6. ఈ నెంబర్స్ను బట్టి మీలో ఉన్నటువంటి శివతత్వం ఏంటో నేను ఈరోజు రివీల్ చేయబోతున్నాను. ఆ శివతత్వం అనేది ఏంటి అంటే మీ లోపల ఉన్నటువంటి శివ కాన్షియస్నెస్. అంటే మీలో ఉన్న శక్తి సామర్థ్యాలని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. కేవలం నేను నిమిత్త మాత్రుని, నేను మానవుడిని, నాకు ఎలాంటి శక్తియుక్తులు లేవు, పరిస్థితులకు అనుగుణంగా నేను ట్రావెల్ చేయాలి, సిచ్యువేషన్స్కి తలొగ్గాలి, కర్మకు నేను బద్ధుడిని, ఇలాంటి విషయాలను వదిలేయండి. అవన్నీ నిజమే, కానీ సత్యం వేరేలాగా ఉంది. ఆ సత్యం ఏంటో ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీలో దాగి ఉన్న ప్రతి నెంబర్కి ఒక శివశక్తి ఉంటుంది, శివ కాన్షియస్నెస్ ఉంటుంది. ఆ కాన్షియస్నెస్ గురించి మనం తెలుసుకుందాం. జీవితం వెనుక, ప్రతి ఒక్కరి బర్త్ టైం వెనుక, డేట్ ఆఫ్ బర్త్ వెనుక, ప్రతి ఒక్కరి లైఫ్ వెనకాల ఒక ప్రత్యేకమైన శక్తి ప్యాటర్న్ పనిచేస్తూ ఉంటుందండి. ఒక ఎనర్జీ ప్యాటర్న్ పనిచేస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీ గురించి మీరు ఈరోజు తెలుసుకుంటారు. సో అందులో మూలాంక్, శివ ఎనర్జీ, రుద్ర శివ అనేది డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే 1-10-19-28 ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుడతారో, అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ని కనుక మనం యాడ్ చేస్తే చివరిగా మీకు 1 నెంబర్ కనుక వస్తే వాళ్ళని ఏమంటారంటే, వాళ్ళలో దాగి ఉన్న శివతత్వం ఏంటి అంటే, వాళ్ళలో దాగి ఉన్న శివతత్వం రుద్రశివ. రుద్రశివ వారి యొక్క ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? లీడర్షిప్ లక్షణాలు ఉంటాయి. బలమైన సంకల్పం చేస్తారు. నాయకత్వం కలిగి ఉంటారన్నమాట ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో కలిగి ఉన్న వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళలో దాగి ఉన్న శివతత్వం ఏంటి? రుద్ర శివతత్వం. నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు అంటే ప్రతి ఒక్కరిలో శివుడు ఉన్నాడంటే అర్థం ఏంటి? ఒక్కొక్కరిలో శివతత్వం, శివ కాన్షియస్నెస్ ఒకలాగా ఉంటుంది. ఆ శివ కాన్షియస్నెస్ని కనుక మీరు తెలుసుకుంటే మీరు మీ జీవితంలో ఇంకా త్వరగా ఎదగడానికి హెల్ప్ అవుతుంది. అలాంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 1-10-19-28 అయితే మీ యొక్క మూలాంక్ నెంబర్ 1. ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే లీడర్షిప్ లక్షణాలు కలిగి ఉంటారు. ఒక బలమైన సంకల్పం చేస్తారు. డామినెంట్ పర్సనాలిటీ ఉంటుంది. సో యాక్షన్ ఓరియంటెడ్, ఏదైనా విన్నా కూడా వెంటనే చర్యకు ప్రతిచర్య ఉంటుంది. డామినేటెడ్ పర్సనాలిటీ. స్పిరిచువల్గా వీరి యొక్క అర్థం ఏంటి అంటే, రుద్ర ఎనర్జీ అంటే డిస్ట్రాయ్ ఆఫ్ లిమిటేషన్స్. ఒక నాయకుడు అనేవాడు ఏం చేస్తాడు? ప్రజల యొక్క లిమిటేషన్స్ తొలగించి వాళ్ళకి స్వతంత్రాన్ని ఇవ్వడానికి, వారికి కావలసిన వెసులుబాటులు కల్పిస్తూ, నలుగురికి న్యాయం చేస్తూ ముందుకు వెళ్తాడు. అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో ఉన్న వాళ్ళ యొక్క లక్షణం లీడర్షిప్ లక్షణం. బలమైన సంకల్పాలు చేస్తారు. ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వారిలో
మీలో దాగి ఉన్న ఎనర్జీ కనుక మీకు ఇప్పటి వరకు తెలియకపోతే మీ ఎనర్జీ ఇక్కడ ఉంది తెలుసుకోండి. లీడర్షిప్లో ఉంది మీ లక్షణం, మీ విజయం, మీ సక్సెస్. బలమైన సంకల్పం మీరు చేస్తే ఆ సంకల్పాన్ని నెరవేరుస్తారు. యాక్షన్కి రియాక్షన్, యాక్షన్ ఓరియంటెడ్గా ఉండాలి. లిమిటేషన్స్ని తీసేయాలి. సో ఇవాళ మీరు లీడర్స్ అవుతారు ఎప్పుడు? ఈగో బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నప్పుడు. ప్రతి మనిషి యొక్క డిస్ట్రాయ్కి ముందు అతని యొక్క ఈగో నడుస్తుంది. కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి కూడా మీరు ఇంకా సక్సెస్లో లేరు అంటే మీరు బ్యాలెన్స్ చేయాల్సింది ఈగో. ఈగోని డిస్ట్రాయ్ చేయాలి. అహం, నేను అనే భావాన్ని తీసేయాలి. నేను అనే భావాన్ని తొలగించుకోవాలి. సో ఇలా ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళ యొక్క మూలాంక్ నెంబర్ 1, వారిలో నివసించే శివుడు రుద్ర శివుడు. నెక్స్ట్ మూలాంక్ 2. మీ డేట్ ఆఫ్ బర్త్ మూలాంక్ 2తో వచ్చే వాళ్ళలో నివసించే శివతత్వం ఏంటి అంటే చంద్రశేఖర శివతత్వం. డేట్ ఆఫ్ బర్త్ 2/11/2029. ఈ డేట్స్లో పుట్టిన వారికి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎమోషనల్ సెన్సిటివిటీ ఉంటుంది. ఎమోషనల్గా చాలా సెన్సిటివ్గా ఉంటారు. కామ్ నేచర్ ఉంటుంది. ప్రశాంతంగా కనిపిస్తారు. ప్రతి విషయాన్ని, ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతారు. స్ట్రాంగ్ ఇంట్యూషన్ ఉంటుంది. లోపల మాత్రం ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పీస్ లవింగ్, వారిలో ప్రేమ, దయ ఇలాంటి తత్వాలు కలిగి ఉంటాయి. సో చంద్రుడు ఏం చేస్తాడు? చంద్రుడిని మనసుతో పోలుస్తారు. సో స్పిరిచువల్ మీనింగ్ ఏంటి? వారి యొక్క మనసు అనేది పీస్ఫుల్గా ఉంటుంది. 2, 11, 20, 29 డేట్స్లో జన్మించిన వారు. సో వారు కనుక మైండ్ బ్యాలెన్సింగ్ కనుక చేయగలిగితే హీలర్స్ అవుతారు. మైండ్ బ్యాలెన్సింగ్ అంటే వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయగలిగితే ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వాళ్ళలో ఉన్నటువంటి చంద్రశేఖర శివతత్వాన్ని గుర్తించి మీ మైండ్ బ్యాలెన్స్ చేయగలిగితే మీరు హీలర్స్ అవుతారు. అంటే మీ ద్వారా కొద్దిమంది తమ యొక్క కష్టాలని మర్చిపోయి వాళ్ళ జీవితంలో సంతోషాలని చూస్తారు. పర్పస్, మీ లైఫ్ పర్పస్ అది. ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో పుట్టిన వాళ్ళ ఎమోషనల్ సెన్సిటివిటీ కలిగి ఉంటారు. కామ్ నేచర్ ఉంటుంది. స్ట్రాంగ్ ఇంట్యూషన్స్ ఉంటాయి. పీస్ అండ్ లవింగ్ వాళ్ళ యొక్క నేచర్. కాబట్టి ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళలో ఇంకా అసంతృప్తి, అసమతుల్యత, మనశ్శాంతి లేకపోయినట్లయితే మీరు బ్యాలెన్స్ చేయాల్సింది మీ మైండ్ బ్యాలెన్స్, మీ ఎమోషనల్ బ్యాలెన్స్ చేయాలి. మీలో ఉన్న చంద్రశేఖర శివతత్వాన్ని గుర్తించాలి. ఇది మూలాంక్ నెంబర్ 2. మూలాంక్ నెంబర్ 3 దక్షిణామూర్తి. డేట్ ఆఫ్ బర్త్ 3/12/21/30. ఈ డేట్స్లో జన్మించిన వారికి, ఈ డేట్స్లో పుట్టిన వారికి వారి యొక్క లక్షణం ఏంటంటే విజ్డమ్, జ్ఞానం, నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. టీచింగ్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి. ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి టీచింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. వీరి లోపల గురు వైబ్రేషన్ ఉంటుంది. దక్షిణామూర్తి శివతత్వం యొక్క లక్షణం ఏంటి? గురు వైబ్రేషన్స్. ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి వారి యొక్క స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే సైలెంట్ టీచర్ ఎనర్జీ. ఈ డేట్స్లో ఉన్న వాళ్ళు ఏ రంగంలో సక్సెస్ అవుతారంటే కమ్యూనికేషన్ స్కిల్స్, టీచింగ్, మోటివేషనల్ స్పీకర్ గానో ఇంకేదో సో అండ్ సో ఏదో ఒకటి, స్పిరిచువల్ స్పీకర్ గానో నలుగురితో మాట్లాడే ఒక ప్రొఫెషనల్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళలో దాగి ఉన్న శివతత్వం, వారిలో నివసిస్తున్న శివతత్వం దక్షిణామూర్తి శివతత్వం. కాబట్టి నాలెడ్జ్ షేర్ చేయడానికి జన్మిస్తారండి ఈ డేట్ ఆఫ్ బర్త్స్లో ఉన్న వాళ్ళకి. వాళ్ళ యొక్క మూలాంక్ 3 కనుక ఉంటే వాళ్ళు పుట్టిందే నాలెడ్జ్ షేర్ చేయడానికి. కాబట్టి ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఫస్ట్ నాలెడ్జ్ని షేర్ చేయాలంటే నాలెడ్జ్ని గెయిన్ చేయాలి, నేర్చుకోవాలి. సో దీనిపైన ఫోకస్ చేయండి. మూలాంక్ నెంబర్ 3. నెక్స్ట్ మూలాంక్ నెంబర్ 4 కాల్ భైరవ్, కాలభైరవ. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 4/13/22/31 అయితే మీలో నివసించే శివతత్వం కాలభైరవ శివతత్వం. వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే డిసిప్లిన్, స్ట్రాంగ్ కార్మిక్ లెసన్స్, కర్మకు సంబంధించి అనుభవాలు చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర. ప్రొటెక్టర్ ఎనర్జీ ఉంటుంది. ప్రొటెక్ట్ చేయబడతారు వాళ్ళు. స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే టైం అండ్ కర్మ కంట్రోల్. కర్మకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ని వారు కంట్రోల్ చేయగలుగుతారు. దేని వలన? క్రమశిక్షణ కలిగి ఒక స్ట్రాంగ్ కార్మిక్ లెసన్స్ని వాళ్ళు నేర్చుకుంటూ హార్డ్ వర్కర్, ప్రొటెక్టర్ ఎనర్జీ ఉంటుంది ఈ డేట్స్లో పుట్టిన వారికి.
సో టీచింగ్ ఇన్సైట్స్ ఏంటంటే ఛాలెంజెస్ ఎక్కువగా వస్తాయి. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కష్టాలు ఎక్కువగా వస్తాయి. కానీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. భయపడద్దు. ఈ డేట్స్లో ఎవరైతే ఈ డేట్స్లో జన్మించారో ఇప్పుడు ప్రజెంట్ మీరు బేర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని చూసి భయపడొద్దు. ప్రొటెక్షన్ మీ వెంటే ఉంటుంది. ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా కూడా మీరు ఆ ఛాలెంజ్ని ఈజీగా దాటగలుగుతారు. అయితే మీరు తెలుసుకోవాల్సింది మీలో ఉన్న కాలభైరవ శివతత్వాన్ని తెలుసుకోవాలి. ఈ డేట్స్లో జన్మించిన వారిలో ఎలాంటి శివుడు నివసిస్తాడంటే కాలభైరవ శివతత్వంతో కలిగి నివసిస్తాడు. కాబట్టి 4, 13, 22, 31 ఈ ఏజెస్లో ఉన్న వాళ్ళు ఈ ఈ యొక్క డేట్స్లో జన్మించిన వాళ్ళు ఇది తెలుసుకోవాలి. మీలో నివసించే శివుడు కాల్ భైరవ. నెక్స్ట్ మూలాంక్ నెంబర్ 5 నటరాజ శివ. మూలాంక్ నెంబర్ 5లో నటరాజ శివ తత్వం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ 5/14/23. ఈ డేట్స్లో జన్మించిన వారిలో నటరాజ శివతత్వం ఉంటుంది. వీరికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? క్రియేటివిటీ ఉంటుంది. డ్రాయింగ్స్ వేయడం, సినిమాలు తీయడం, వీడియోస్ క్రియేట్ చేయడం, బుక్స్ రాయడం, క్రియేటివిటీ ఉంటుంది. కమ్యూనికేషన్ ఉంటుంది. ఫాస్ట్ థింకర్, వేగంగా ఆలోచిస్తారు, కమ్యూనికేట్ చేయగలుగుతారు. అడాప్టబిలిటీ ఉంటుంది. దేన్నైనా సరే వెంటనే అడాప్ట్ చేసుకుంటారు ఈ డేట్స్లో పుట్టినవారు. ఎందుకంటే వాళ్ళలో నటరాజ శివతత్వం ఉంటుంది. డ్యాన్స్ చేస్తారు, ఏదో ఒక క్రియేటివిటీ ఉంటుంది. స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే కాస్మిక్ అడాప్టబిలిటీ కలిగి ఉంటారు. సో వాళ్ళ యొక్క రిప్రజెంట్ ఎలా ఉంటుందంటే కాస్మిక్ రితంలో ఉంటారు. కాస్మిక్ ఎనర్జీ అనేది యూనివర్స్లో నుండి వస్తున్న ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ రితంలో ఉంటారు. కాస్మిక్ డాన్సర్. ఇంటెలిజెంట్ యాక్షన్స్ ఉంటాయి. చేంజ్ ఎనర్జీ ఉంటుంది. సో టీచింగ్ ఇన్సైట్స్ ఏంటంటే మీకు వచ్చే మార్పుని కనుక మీరు యాక్సెప్ట్ చేయగలిగితే సక్సెస్ ఫాస్ట్గా వస్తుంది. ఈ డేట్స్లో పుట్టిన వారు వచ్చే చేంజెస్ని యాక్సెప్ట్ చేయలేరు, సక్సెస్ రాదు. మీకు వస్తున్న చేంజెస్ని యాక్సెప్ట్ చేయగలిగితే సక్సెస్ ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే డేట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ డేట్ కనుక 5/14/23లో కనుక మీరు పుడితే మీలో నటరాజ శివతత్వం ఉంటుంది. ఈ శివతత్వం యొక్క లక్షణం క్రియేటివిటీ, కమ్యూనికేషన్, ఫాస్ట్ థింకర్, అడాప్టబిలిటీ. చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే సక్సెస్ మీకు వెన్నతో పెట్టిన విద్యగా మారుతుంది. కాబట్టి మూలాంక్ నెంబర్ 5 నటరాజ శివతత్వం. మీలో నటరాజ శివుడు ఉన్నాడని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక మూలాంక్ నెంబర్ 6 అర్ధనారీశ్వర. నా డేట్ ఆఫ్ బర్త్ 15, నా మూలాంక నెంబర్ 6. సో 6/15/24 ఈ డేట్స్లో ఎవరైతే జన్మిస్తారో వారిలో అర్ధనారీశ్వర శివతత్వం ఉంటుంది. సో లక్షణాలు ఎలా ఉంటాయి? లవ్ హార్మోనీ, ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారు. బ్యూటీ అట్రాక్షన్, ఆల్మోస్ట్ ఈ డేస్లో పుట్టేవాళ్ళు బ్యూటీ, వాళ్ళ యొక్క బ్యూటీతో అట్రాక్ట్ చేస్తారు. వారు కూడా అందమైన విషయాలను అట్రాక్ట్ చేస్తారు. రిలేషన్షిప్ ఫోకస్, తమ సంబంధాలను కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేరింగ్ నేచర్ ఉంటుంది ఎక్కువగా. నన్ను వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళకి ఈ లక్షణాలు నాలో ఉంటాయి తెలుసు. తను వ్యక్తిగతంగా నా నాతో మాట్లాడే వాళ్ళకి, నన్ను కలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే నాలో నివసించే శివతత్వం ఏంటి? అర్ధనారీశ్వర శివతత్వం. 6/15/24 ఈ డేట్స్లో నివసించే ప్రతి ఒక్కరిలో కూడా ఆ శివతత్వం ఉంటుంది. లవ్ హార్మోనీ, బ్యూటీ అట్రాక్షన్, రిలేషన్షిప్ ఫోకస్, కేరింగ్ నేచర్. స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే మస్కులిన్ ఫెమినిన్ బ్యాలెన్స్, అంటే స్త్రీ తత్వాన్ని పురుషతత్వాన్ని బ్యాలెన్స్ చేస్తారు. ఈ రెండు తత్వాలని బ్యాలెన్స్ చేయగలుగుతారు. అందుకే అర్ధనారీశ్వర అన్నారు. సో టీచింగ్ ఇన్సైట్ ఏంటంటే బ్యాలెన్స్ నేర్చుకుంటే అబాండెన్స్ వస్తుంది. ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి అబాండెన్స్ ఆల్రెడీ రాసి పెట్టుంది. అబాండెన్స్ అంటే సమృద్ధి అయిన సంపద, అన్ని సమృద్ధిగా దొరుకుతాయి. అబాండెన్స్ దాచిపెట్టబడి ఉంది. సమృద్ధి దాచిపెట్టబడి ఉంది. ఎప్పుడు? బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి. స్త్రీతత్వం అంటే సహనం, ఓపిక. పురుషతత్వం అంటే ఫైర్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగారు. అప్పుడు ఈ డేట్స్లో ఉన్న వారికి సక్సెస్ ఈజీగా వస్తుంది. అబాండెన్స్ ఆల్రెడీ ఉంది.
ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఆల్రెడీ అబాండెన్స్ ఉంది. అబాండెన్స్ ఎప్పుడు దొరుకుతుంది? బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటే దొరుకుతుంది. ఓకేనా? నెక్స్ట్, మూలాంక్ నెంబర్ 7, మహాయోగి శివ. డేట్స్ 7-16-25. ఈ డేట్స్లో పుట్టిన వారిలో నివసించే శివతత్వం ఏంటి అంటే మహాయోగి శివ. లక్షణాలు ఎలా ఉంటాయంటే స్పిరిచువల్ సీకర్స్. ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఇష్టం చూపిస్తారు. స్పిరిచువల్ సీకర్స్. ఒకవేళ ఈ డేట్స్లో ఉన్న వాళ్ళలో ఈ లక్షణాలు లేకపోతే అలవర్చుకోండి. అందుకు చెప్తున్నాను నేను. ఈరోజు ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఈ డేట్స్లో ఉన్న వాళ్ళలో ఈ లక్షణాలు లేకపోతే ఈ లక్షణాలను అలవాటు చేసుకోవడం ద్వారా సక్సెస్ త్వరగా వస్తుంది. కాబట్టి మూలాంక నెంబర్ 7లో ఉన్న వారిలో స్పిరిచువల్ సీకర్స్గా ఉంటారు. డీప్ థింకర్స్. ఏ విషయాన్నైనా చాలా లోతుగా ఆలోచిస్తారు. అండ్ డిటాచ్మెంట్. త్వరగా వదిలేస్తారు దేన్నైనా సరే. అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది, డిటాచ్మెంట్ ఉంటుంది. ఇన్నర్ విజ్డమ్. వారు బయటికి చెప్పకపోయినా లోపల వారికి ఒక జ్ఞానం రన్ అవుతూ ఉంటుంది. దానిని బట్టి ఏ విషయానికి కూడా అటాచ్మెంట్ ఉండరు, వాళ్ళు డిటాచ్మెంట్నే కలిగి ఉంటారు. మహాయోగి శివలాగా. స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే మెడిటేటివ్ కాన్షియస్నెస్. ఈ డేట్స్లో పుట్టిన వారికి మెడిటేటివ్ కాన్షియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అందరూ చేయాలి. ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా చేయాలి. సో టీచింగ్ ఇన్సైట్స్ ఏంటంటే లోన్లీనెస్ కాదు, ఇన్నర్ జర్నీ ఇంపార్టెంట్. ఇలాంటి వారు ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తారు, కానీ ఆ ఒంటరిలో వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవించడం కాదు, ఇన్నర్ జర్నీ, మీ లోపల జర్నీ పైన ఫోకస్ చేయాలి. ఈ డేట్స్లో ఉన్నవారు ఈ వైపు మీరు ఫోకస్ చేయగలిగితే, మీలో నివసిస్తున్న మహాయోగి శివతత్వాన్ని మీరు గుర్తించగలిగితే సక్సెస్ వెరీ ఈజీ, సింపుల్గా వచ్చేస్తుంది. గుర్తించాలి అంతే. ఐడెంటిఫై చేయాలి, గమనించాలి. ఆ గమనం అనేది జరుగుతుంది మీకు ఈ రోజు నుంచి. ఇక మూలాంక్ నెంబర్ 8, మహాకాల్ శివతత్వం. లాస్ట్ మహాశివరాత్రి రోజు నిషిత్ కాల్ మెడిటేషన్ చేయించాను. చాలా మంది ఆ మెడిటేషన్కి వచ్చారు, చాలా పాజిటివ్ ఎనర్జీ తీసుకున్నారు. సో అలా మూలాంక్ నెంబర్ 8 మహాకాల్ శివతత్వం. ఈ మహాకాల్ శివతత్వంలో 8, 17, 26, 8, 17, 26 ఈ డేట్స్లో పుడతారు. వారిలో మహాకాల్ శివతత్వం, శివుడు ఆ రూపంలో నివసిస్తాడు. సో వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? కర్మ లెసన్స్. ప్రతిదీ కూడా వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు. ప్రతి సిచ్యువేషన్ కర్మ సంబంధంగా కలిగి ఉంటుంది. పేషెన్సీ ఉండాలి ఎక్కువగా, ఓపిక. అండ్ ట్రాన్స్ఫర్మేషన్, త్వరగా మారుతారు, చేంజ్ అవుతూ ఉంటారు. స్ట్రాంగ్ ఎండ్యూరెన్స్ ఉంటుంది. దేన్నైనా సాధించగల వ్యక్తిత్వ బలం ఉంటుంది ఈ డేట్స్లో పుట్టిన వారికి. స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే టైం ప్లస్ డెస్టినీ ఎనర్జీ. సో వారిలో ఏంటి ఎనర్జీ అనేది? సో మీ యొక్క ఇంటెన్స్ లైఫ్ లెసన్స్ బట్ అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్ దాగి ఉంటుంది. ప్రతిదీ నేర్చుకుంటూ ఛాలెంజ్ బై ఛాలెంజ్, ఛాలెంజ్ బై ఛాలెంజ్ వస్తుంది, నేర్చుకుంటూ వెళ్తారు. సక్సెస్ స్లో ఉంటుంది, బట్ లాంగ్ లాస్టింగ్ సక్సెస్ని చూస్తారు. ఈ డేట్స్లో ఉన్నవారిని ఎవరైతే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించారో వారిలో మహాకాల్ శివతత్వం ఉంటుంది. ఛాలెంజ్ బై ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. వాటిని మీరు గెలుస్తూ గెలుస్తూ వెళ్తే స్లో సక్సెస్ ఉంటుంది, బట్ లాంగ్ లాస్టింగ్ సక్సెస్ ఉంటుంది. మీ సక్సెస్ని ఎవరు ఆపలేరు. ఒక్కసారి మీరు సక్సెస్ అయ్యారా, ఇక ఆ సక్సెస్ మీ దగ్గర నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మీలో నివసిస్తున్న శివతత్వం మహాకాల్ శివతత్వం. ఇది మీరు గుర్తించాలి. ఇక చివరిది లాస్ట్, మూలాంక్ నెంబర్ 9, నీలకంఠ శివ. డేట్ నెంబర్ 9, 18, 27 ఈ డేట్స్లో ఎవరైతే జన్మిస్తారో వారిలో నివసించేటువంటి శివతత్వం ఏంటి అంటే నీలకంఠ శివతత్వం. వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే కరేజ్. కరేజ్ ఉంటుంది, ఉత్సాహంగా ఉంటారు, సాక్రిఫైస్ చేయగలుగుతారు, వారియర్ స్పిరిట్ ఉంటుంది, దేన్నైనా పోరాడగల శక్తి ఉంటుంది, ప్రొటెక్టర్ మైండ్ సెట్ ఉంటుంది, తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఈ లక్షణాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళలో నివసిస్తున్న శివతత్వం నీలకంఠ శివతత్వం.
స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే నీలకంఠుడు అంటే ఆ యొక్క విషయాన్ని ఏదైతే తన గొంతులో దాచుకున్నాడో, పాయిజన్ అబ్జర్వ్ చేసి ప్రపంచాన్ని కాపాడే శక్తి, ఎలాంటి కష్టాన్నైనా మనసులోనే దాచుకొని రిలేషన్స్ని కాపాడడానికి ట్రై చేస్తారు. పాయిజన్ అబ్జర్వ్ చేసి ప్రపంచాన్ని కాపాడే శక్తి ఉంటుంది. ఇతరుల రహస్యాలని ఏవిటినైనా వారు కాపాడగలుగుతారు. రిలేషన్షిప్ని ఇంకా మెయింటైన్ చేయగలుగుతారు. కాబట్టి సర్వీస్ ఎనర్జీ అనేది స్ట్రాంగెస్ట్గా ఉండాలి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి. అలా ఉండగలిగినట్లయితే, ఆ సర్వీస్ ఎనర్జీని కనుక మీరు పొందుకున్నట్లయితే, సర్వీస్ ఎనర్జీని స్ట్రాంగెస్ట్గా చేసుకున్నట్లయితే, మూలాంక్ నెంబర్ 9 ఎవరికైతే ఉంటుందో, ఈ 9 ఉన్న వారిలో నీలకంఠ శివతత్వం ఉంటుంది. ఈ నీలకంఠ శివతత్వం మిమ్మల్ని సక్సెస్ చేసి చూపిస్తుంది. సో ఇది మీరు ఫాలో చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైంను బట్టి, ఒకవేళ మీ దగ్గర కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండి, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం కనుక మీ దగ్గర ఉంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైంను బట్టి మీకు పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్లో ఉంటుంది. పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళకి మీ జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఇంకా చాలా రిచువల్స్ అండ్ తలిస్మాన్, గ్రాబోవై కోడ్స్, కొన్ని రిచువల్స్ నేను చెప్తాను. అవి చాలా సక్సెస్ఫుల్ ఫార్ములాని తీసుకొస్తాయి. ఒకవేళ ఎవరికైనా పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే గ్రూప్లో నేను నెంబర్ షేర్ చేస్తాను, లలిత మేడం నెంబర్. తనతో మాట్లాడి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు.